హాయ్ వెల్కమ్ టు E3 గాసిప్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంతకు ముందు చాలా మీడియా ఫ్రెండ్లీగా ఉండేవారు. ప్రతి ఛానల్కి ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు. సినిమా రిలీజ్కి ముందు ఆ సినిమాని ఒక రేంజ్లో ప్రమోట్ చేసేవారు. కానీ గత 3-4 ఏళ్లుగా మీడియాతో ఇంటరాక్ట్ చేయడమే ఆపేశారు ఎన్టీఆర్. ఆడియో లాంచెస్కి, సక్సెస్ మీట్స్కి మాత్రమే అటెండ్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఒకటి బయటకొచ్చింది. రైటర్ వక్కంతం వంశీ ఇంటర్వ్యూ చేసిన ఈ వీడియో చూస్తుంటే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, గోపాల సినిమాల టైంకి ఇంటర్వ్యూ వీడియోస్ రిలీజ్ చేసినట్టే అనిపించింది. ఎన్టీఆర్ కూడా సేమ్ ఫార్మాట్ని ఎంచుకున్నట్టున్నారు టెంపర్ ప్రమోషన్కి. ఇలాంటి ఇంటర్వ్యూస్ చాలా ఫ్లాట్గా ఉంటాయి, ఎంటర్టైనింగ్గా అస్సలుండవు, స్క్రిప్టెడ్లా అనిపిస్తాయి. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ సూపర్ స్టార్స్ అయ్యింది కేవలం తెలుగు ప్రజల అభిమానంతోనే. అలాంటి అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యే బాధ్యత వారిపై ఉందని వీరు గమనించాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్, న్యూస్ అండ్ గాసిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. E3 అంటే ఎంటర్టైన్మెంట్.